స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్ సినిమా దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక గేమ్ చేంజర్ పై అభిమానులు ఆశలు పెట్టుకోవడానికి కారణం ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ సోలోగా నటించిన చిత్రం ఒకటి అయితే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించడం రెండో విశేషం. ఈ కాంబో సెట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ హైప్ అలా పెరుగుతూనే ఉంది. ఇక ప్లస్లు మైనస్లు ప్రతి సినిమాకి మామూలే. మైనస్లేంటంటే రాజమౌళి సెంటిమెంట్. దేవర సినిమాతో ఎన్టీఆర్ ఆ గండాన్ని గట్టెక్కాడు. ఇప్పుడు చరణ్ వంతు. ఇక రెండోది శంకర్. ఈ ఏడాది ఆయన డైరెక్షన్లో వచ్చిన ఇండియన్ 2 భారీ పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అనే భయం ఫ్యాన్స్ లో ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలవుతుంది. ఇక తాజాగా గేమ్ చేంజర్ సినిమా ఇన్సైడ్ టాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ సినిమాను ఇప్పటికే వీక్షించిన వారు సినిమా సూపర్ హిట్ అని రివ్యూస్ చెప్పుకొస్తున్నారు. మొదటి నుంచి గేమ్ చేంజర్ మొదటి భాగం కాస్త పర్వాలేదనిపిస్తుందట. రెండో భాగం సూపర్ హిట్ అని అంటున్నారు ప్రేక్షకులు. ఫస్ట్ హాఫ్ లో చరణ్ కాలేజ్ డేస్, ఎస్జే సూర్యతో ఛాలెంజ్, ఆ ఛాలెంజ్ లో గెలవడానికి హీరో ఏం చేశాడు, ఇలాంటి సీన్స్, కియారా అందాలు ఇలా సాగిపోతుందట. ఇక సినిమాకు ప్రధాన బలం మాత్రం సెకండ్ హాఫ్ అని చెప్పుకొస్తున్నారు. చరణ్ తండ్రి ఫ్లాష్ బ్యాక్, పొలిటికల్ సీన్స్, అంజలి నటన మరింత ఎంగేజ్ చేస్తాయని అంటున్నారు. 2 పాత్రల్లో చరణ్ ఇచ్చి పడేశాడని, ముఖ్యంగా తండ్రి పాత్రలో మరింత మెప్పించినట్లు చెప్పుకొస్తున్నారు. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని, మొదటి నుంచి మిక్స్డ్ టాక్ రాకుండా పాజిటివ్ టాక్ అందుకుంటే కనుక పుష్ప 2 మించి ఉంటుందని చెప్పుకొస్తున్నారు. మరి ఇదే కనుక నిజమైతే గ్లోబల్ స్టార్ మరో హిట్ కొట్టినట్టే అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పొలిటికల్ యాక్షన్, డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని గ్లోబల్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో చెన్నై, కొచ్చి, ముంబై, హైదరాబాద్ తదితర నగరాల్లో ఈవెంట్లు నిర్వహించి ప్రమోషన్స్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్య గేమ్ చేంజర్ సినిమా రివ్యూకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందని, సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ గా ఉంటుందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే ఈ రివ్యూలు ఎక్కువగా తమిళ వర్గాల నుంచి సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ విషయం ఇలా ఉండగా దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ భారీగానే ఉంది. దీంతో గ్లోబల్ వైడ్ గా ఈ సినిమాని దాదాపుగా 12,500 స్క్రీన్స్ లో పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే గతంలో డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన రోబోట్ 2.0, ఐ, భారతీయుడు 2 సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇందులో రోబోటు, ఐ సినిమాలు కలెక్షన్స్ బాగానే రాబట్టాయి. కానీ భారతీయుడు 2 మాత్రం భారీ నష్టాలని మిగిల్చింది. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ కలెక్షన్స్ విషయంలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.